Welcome to SAM Institute Daily Current Affairs 2024 September 14. Okay, today current affairs headlines గమనిద్దాం. ఫస్ట్ వన్ జాతీయ హిందీ భాషా దినోత్సవం గురించి మాట్లాడతాం. నెక్స్ట్ అండమాన్ నికోబార్ దీవుల రాజధాని మార్పు. నెక్స్ట్ కాఫీ ఉత్పత్తిలో గిరిజన రైతుకు పురస్కారం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 4వ గ్లోబల్ ఆర్ఈ ఇన్వెస్ట్ 2024 అండ్ యూపీఐ ద్వారా ఒకేసారి 5 లక్షలు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్పర్సన్. నెక్స్ట్ ఎంపాక్స్కి తొలి టీకా వ్యాక్సిన్. ఇవి మనకున్న హెడ్లైన్స్. ద ఫస్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే జాతీయ హిందీ భాష దినోత్సవం, ఒక నేషనల్ హిందీ డే. అంటే ప్రతి సంవత్సరం థీమ్ జరుపుకుంటాము. థీమ్ అంటే ఇతివృత్తము. అయితే ఇప్పటికి నేను వీడియో చేసిన టైంకి అంటే ప్రజెంట్ ఇంకా థీమ్ అనేది ప్రకటించలేదు, అనౌన్స్మెంట్ చేయలేదమ్మా అఫీషియల్గా. దీన్ని మీరు యాడ్ చేసుకోవాలి. మన జాతీయ భాష ఒక నేషనల్ లాంగ్వేజ్ డే హిందీ జరుపుకుంటాం. ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడే భాషలో 2వ భాష హిందీగా చెప్పవచ్చు. ఓకేనా. యుఎన్ అంటే ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించిన తొలి భారతీయ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు. అండ్ ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించిన 2వ భారతీయ ప్రధాని నరేంద్ర మోడీ గారు. మరి ప్రపంచ హిందీ భాష దినోత్సవం జనవరి 10 జరుపుకుంటాం. భారత రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్స్ ఉంటాయన్నా? భారత రాజ్యాంగంలో మొత్తం షెడ్యూల్స్ ఎన్ని? 12. నెక్స్ట్ 12 షెడ్యూల్లో గమనిస్తే 8వ షెడ్యూల్ ఏం చెప్తుందంటే భారత రాజ్యాంగంలో భాషల గురించి తెలియజేస్తుంది. భారత రాజ్యాంగంలో భాషల గురించి తెలియజేసే షెడ్యూల్ 8 అమ్మ, గుర్తుపెట్టుకో. రాజ్యాంగంలో ఉన్న భాషలు మొత్తం ఎన్ని గుర్తించింది? రాజ్యాంగం గుర్తించిన భాషలు 22. 22 భాషలు హిందీ కూడా ఒకటి. మరి హిందీ భాషను మీరు గమనిస్తే ఆర్టికల్ 351 ప్రకారము 1949 సెప్టెంబర్ 14 గుర్తించారు జాతీయ భాషగా. మరి హిందీ భాషను ఏమని పిలుస్తారంటే లాంగ్వేజ్ ఆఫ్ యూనిటీ అని పిలుస్తారు. అయితే హిందీ భాష సందర్భంగా మనకి కేంద్ర హోంశాఖ వారు 2015 2 అవార్డులు పేరు మార్చారు. అవి గతంలో అడిగాడు గత ఎగ్జామ్ లోపల. 2015లో కేంద్ర హోంశాఖ వారు హిందీ దివాస్పై ఇచ్చే 2 పురస్కారాలకు పేర్లు మార్చారు. ఒక పురస్కారం ఇందిరాగాంధీ రాజ్ భాష పురస్కార్. మరి ఇందిరాగాంధీ రాజ్ భాష పురస్కారానికి రాజ్ భాష కీర్తి పురస్కారంగా పేరు మార్చారు. ఎప్పుడమ్మా? 2015లో. నెక్స్ట్ రాజీవ్ గాంధీ రాష్ట్రీయ జ్ఞాన్ మౌలిక్ పుస్తక లేఖన్ పురస్కారకి ఏమని పేరు మార్చారంటే రాజ్ భాష గౌరవ్ పురస్కార్గా పేరు మార్చారు. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అండమాన్ నికోబార్ దీవులు రాజధాని మార్పు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో కొన్ని ప్రాంతాలు లేదా కొన్ని రాజధానులు కొన్ని దేశాలు పేర్లు మారుతున్నాయి, లేదా వ్యాక్సిన్స్ పేరు కూడా మారుస్తున్నారు. అంటే పాత పేర్లు కొత్త పేర్లు చాలా ఇంపార్టెంట్. రానున్న పోటీ పరీక్షలో 1 మార్క్ వస్తుంది గ్యారెంటీగా. ఓకే, పాత పేర్లు కొత్త పేర్లు. అండమాన్ నికోబార్ దీవులు ఓకే మనకు తెలుసమ్మా. అంటే భారతదేశంలో కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకటిగా చెప్పుకుంటాం. అంటే పర్యాటక రంగంలో ఎక్కువగా ఆకర్షించే ప్రాంతంగా కూడా చెప్పుకోవచ్చు. గత రాజధాని పోర్ట్ బ్లైర్. ఈ పోర్ట్ బ్లైర్ని ఏ విధంగా పేరు మార్చారు అంటే కేంద్ర హోంశాఖ వారు శ్రీ విజయపురము. ఓకే, కేంద్ర హోంశాఖ వారు నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు నిన్నటి రోజున నిర్ణయం తీసుకున్నారు. ఆర్టికల్ 1 ప్రకారం అంటే యూనియన్ ఆఫ్ ద స్టేట్స్ అని పిలుస్తారు. యూనియన్ ఆఫ్ ద స్టేట్స్ భారత భూభాగంలో దేనికైనా పేర్లు మార్చాలన్నా రాజధానులు మార్చాలన్నా ఆర్టికల్ 1 ప్రకారం మారుస్తూ ఉంటారు. శ్రీ విజయపురం అని పేరు మార్చిన కారణము ఈ పోర్ట్ బ్లైర్ అమ్మ ఒకప్పుడు బ్రిటిష్ వారు పాలించే ప్రాంతంగా ఇప్పటికీ ఉండిపోయింది. అంటే ఆ పేరు మన దేశానికి ఉద్దేశించి జాతిని ఉద్దేశించి పేరు మార్చడం జరిగింది. మరి పోర్ట్ బ్లైర్ అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతాన్ని అప్పట్లో మీరు గమనిస్తే చోళుల కాలంలో నౌకదళంగా పనిచేసేది, నౌకదళంగా ఉపయోగించేవారు. అంటే చోళుల కాలంలో అండమాన్ నికోబార్ దీవులో ఒక నేవీ స్థావరంగా లేదా నౌక స్థావరంగా ఉపయోగించేవారు. గుర్తుపెట్టుకోవాలి. అలాగే సుభాష్ చంద్రబోస్ గారు
మరి అండమాన్ నికోబార్ దీవులను మువ్వెన్నెల జాతీయ జెండాను కూడా ఎగరేస్తారని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆజాద్ హింద్ ఫౌజ్ అంటే ఎవరు? సుభాష్ చంద్రబోస్. జై జవాన్ జై కిసాన్ అని పిలుస్తారు. జై జవాన్ జై కిసాన్ అని పిలిచింది ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి. మరి సుభాష్ చంద్రబోస్ ఏమంటాడు నాన్న? గుర్తుపెట్టుకోవాలి, మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తానని చెప్తారు. అయితే ఇక్కడ గమనించాలి. మరి కేంద్ర హోంశాఖ వారు నిన్నటి రోజున నిర్ణయం తీసుకున్నారు. ఈ అండమాన్ నికోబార్ దీవులనే మనకి స్వతంత్రానికి పూర్వము ఆ తర్వాత ఉన్న వ్యక్తులు ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు ఇక్కడ. అంటే జాతీయ ఉద్యమానికి ఎంతో ప్రయత్నం చేసి వారి ప్రాణాలు కూడా అర్పించి అండమాన్ నికోబార్ దీవుల దగ్గర ఉన్న ఒక జైల్లో గడిపేవారు. ఆ జైలు పేరే సెల్యులార్ జైల్లో భారత ఉద్యమ నేతలు స్వతంత్ర కోసం పోరాడేవారు చాలామంది ఇక్కడ ప్రాణాలు అర్పించారని గుర్తుపెట్టుకోవాలి. అండమాన్ నికోబార్ దీవులు. అండమాన్ నికోబార్ దీవుల యొక్క పాత పేరు ఏం పేరు అంటే పోర్ట్ బ్లెయిర్ అంటే క్యాపిటల్. కొత్తగా మార్చింది శ్రీ విజయపురము. ఇటీవల కాలంలో కొన్ని పేర్లు మారే గుర్తుపెట్టుకోవాలి. మనకి రాష్ట్రపతి భవన్లో ఉన్న పేర్లమ్మ దర్బార్ హాల్కి ఏమని పేరు మార్చారంటే గణతంత్ర మండపగా పేరు మార్చారు. నెక్స్ట్ అశోక్ హాల్ని ఏమని పేరు మార్చారు? అశోక్ మండప్. రీసెంట్గా 2024 ఆగస్టులో ఉత్తరప్రదేశ్లో 8 రైల్వే స్టేషన్కి పేరు మార్చారు. ఓకేనా, ఉత్తరప్రదేశ్లో ఉన్న 8 రైల్వే స్టేషన్కి పేరు మార్చారు, గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో ఫస్ట్ వన్ వారిస్ గంజ్, ఇది పాత పేరమ్మా. ఓకే, వారిస్ గంజ్ కొత్త పేరు అమర్ సాహిద్ బల్లే సుల్తాన్. ఓకే, అమర్ సాహిద్ బలే సుల్తాన్ రైల్వే స్టేషన్కి పేరు మార్చారు. కాసింపూర్ హాల్డ్ మరి ఎలా పేరు మార్చామో జైస్ సిటీ రైల్వే స్టేషన్గా పేరు మార్చారు. మిస్రౌలి రైల్వే స్టేషన్ ఎలా పేరు మార్చారు? మకాలే ఖాన్ టామ్ అని పేరు మార్చారమ్మా. బనీ రైల్వే స్టేషన్కి స్వామి పరమాంస రైల్వే స్టేషన్గా పేరు మార్చారు. నేహల్గఢ్ రైల్వే స్టేషన్కి మహారాజా బిజ్లీ పాసి అనే రైల్వే స్టేషన్కి పేరు మార్చారు. అక్బర్ గంజ్ పాత పేరు, కొత్త పేరు మా అహోరా భవానీ ధామ్. మరి పోర్సత్ గంజ్ పాత పేరు, కొత్త పేరు తాపేశ్వరనాథ్ ధామ్గా పేరు మార్చారు. జైస్ రైల్వే స్టేషన్కి గురు గోరఖ్నాథ్ ధామ్గా పేరు మార్చారు. ఇటీవల కాలంలో వస్తున్న పాత పేర్లు కొత్త పేర్లు గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి నెక్స్ట్ న్యూఢిల్లీలో ఉన్న రాజ్పథ్కి ఏమని పేరు మార్చారు? కర్తవ్యపథ్. ఇటీవల కాలంలో టర్కీ దేశానికి కొత్త పేరు మార్చడం. టర్కీ కొత్త పేరు తుర్కీయే. మరి మంకీ పాక్స్ కొత్త పేరు ఎంపాక్స్. కొత్త పేరు ఏం పేరమ్మా? ఎంపాక్స్ అని గుర్తుపెట్టుకోవాలి, ఎంపాక్స్. చిరుధాన్యాలు కొత్త పేరు అంటే చిరుధాన్యాలు అంటే మిల్లెట్స్. మరి చిరుధాన్యాలకు ఏమని పేరు మార్చారు? అన్నాశ్రీగా పేరు మార్చారు. ఫేస్బుక్ అంటాం, ఫేస్బుక్కి పేరు మార్చడం జరిగింది, మీకు తెలుసు ఆల్రెడీ. ఓకే, మెటాగా పేరు మార్చారు. ఇలా అంటే వార్తల్లో ఉన్న పాత పేర్లు కొత్త పేర్లు చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. కాఫీ ఉత్పత్తులు గిరిజన రైతుకు పురస్కారము. గిరిజన రైతుకు పురస్కారం ఇవ్వడం జరిగింది. ఈ ప్రపంచంలో కాఫీ ఉత్పత్తిలో ప్రథమ స్థానం బ్రెజిల్ ఉందమ్మా. భారతదేశంలో కాఫీని ఎక్కువగా పండించే రాష్ట్రము కర్ణాటక అని గుర్తుపెట్టుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో కాఫీని ఎక్కువగా పండించే జిల్లా విశాఖపట్నం, అరకు పరిసర ప్రాంతాలలో మొత్తం ఓవరాల్గా. రీసెంట్గా మనం గుర్తుపెట్టుకుంటే కాఫీ ఉత్పత్తిలో గిరిజన రైతుకు పురస్కారం వచ్చింది. అవార్డు పేరమ్మ డిఫైన్ కప్ అవార్డు 2024. వెరీ వెరీ ఇంపార్టెంట్, డిఫైన్ కప్ అవార్డు 2024. మరి ఆ వ్యక్తి ఎవరంటే లకారి వెంకట్రావు. బట్ ఈయన లంబసింగి ఆసరాడ గ్రామానికి చెందినవారు, అంటే చింతపల్లి దగ్గరలో. మరి కర్ణాటక చిక్కుమంగళూరు కేంద్రంగా ఈ అవార్డును ప్రకటిస్తారు. మరి వెంకట్రావు 4 ఎకరాల్లో అరాబికా కాఫీని సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తారు. అంటే వెంకట్రావు 4 ఎకరాల్లో అరాబికా కాఫీని సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తారు. అయితే
మన విశాఖపట్నం అనే లంబసింగి అనే ప్రాంతంలో ఎక్కువగా కాఫీ పంట, విశాఖపట్నము అంటేనే కాఫీ పంటకు ప్రసిద్ధి చెందింది. గతంలో వెంకట్రావు కన్నా 2008లో ఒక వ్యక్తికి రావడం జరిగింది సేమ్ అవార్డమ్మా, అంటే డిఫైన్ కప్ అవార్డు. అంటే గత లోపలమ్మ 2008లో లంబసింగికి చెందిన నర్సా రాములమ్మకు ఈ అవార్డు వచ్చింది. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. మరి మనం రీసెంట్గా కాఫీ గురించి, కాఫీ ప్రోడక్ట్ గురించి ఒక వీడియో చేస్తాం, అంటే కరెంట్ అఫైర్స్లో భాగంగా. 2022-2023లో కాఫీ ఉత్పత్తిలో ప్రథమ స్థానాలు ఉన్న రాష్ట్రాలు గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ కర్ణాటక, సెకండ్ కేరళ ఉంది, అండ్ థర్డ్ వన్ తమిళనాడు, ఫోర్త్ వన్ ఆంధ్రప్రదేశ్, ఫిఫ్త్ వన్ ఒడిస్సా అని గుర్తుపెట్టుకోవాలమ్మా, ఒడిస్సా అని గుర్తుపెట్టుకోవాలి. మనకి 2023 సెప్టెంబర్లో 5th కాఫీ సమ్మిట్, అంటే 5వ కాఫీ సదస్సు జరిగింది. ఓకేనా, 5వ కాఫీ సదస్సు జరిగింది. ఎక్కడ జరిగిందన్నా కర్ణాటకలో జరిగింది. ఇది లాస్ట్ టైం ఎస్ఐలో వచ్చిందని కూడా చెప్పా. మరి దీనికి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు ఉన్నారని చెప్పాను, మరి రోహన్ బొప్పన్న టెన్నిస్ ప్లేయర్. భారతదేశంలో జరిగిన 5వ కాఫీ సమ్మిట్కి బ్రాండ్ అంబాసిడర్ అంటే ఐకాన్ అయిన రోహన్ బొప్పన్న. రీసెంట్గా వచ్చిన అవార్డ్స్ గుర్తుపెట్టుకోవాలి మనం. మరి రీసెంట్గా కాళోజీ నారాయణరావు అవార్డు ఎవరికి వచ్చింది, నలిమెల భాస్కర్కి వచ్చిందని మాట్లాడుకున్నాం. ఒకసారి రివిజన్ చేస్తాం. 2024 ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 5వ తారీఖున టీచర్స్ డే సందర్భంగా, అంటే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా 50 మందికి ప్రకటించింది. 50 మెంబర్స్కి అవార్డు ప్రకటించింది, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను. అయితే ఈ 50 మందిలో మన తెలుగువారు 4 మెంబర్స్ అని చెప్పుకున్నాం, 4 మెంబర్స్. మరి దీంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 2 మెంబర్స్, మరి తెలంగాణ నుంచి 2 మెంబర్స్ అని మాట్లాడడం. ఒకసారి రీకాల్ చేస్తా. దీంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి మా 2 మెంబర్స్ ఒకసారి గమనిస్తే కోనాటి సురేష్, సెకండ్ మిడ్డే శ్రీనివాసరావు, వారిద్దరూ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఏమో టాడూరి సంపత్ కుమార్, నెక్స్ట్ పెసర ప్రభాకర్ రెడ్డి. ఓకేనా, వీళ్ళిద్దరూ తెలంగాణ స్టేట్. ఓకే, టీజీ తెలంగాణ గవర్నమెంట్ చెందిన వారు, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ 4వ గ్లోబల్ RE ఇన్వెస్ట్ 2024. ఓకే, సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు జరుగుతుందమ్మా గాంధీనగర్లో, అంటే గుజరాత్లో. నెక్స్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్ మీట్ ఎక్స్పో అని పిలుస్తారు దీన్ని, అంటే RE అంటే రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్ మీట్ ఎక్స్పో. కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది, అంటే ఫ్యూయల్. మరి ఈ సమ్మిట్ని ఎవరు ప్రారంభిస్తున్నారంటే మోడీ ప్రారంభించగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభిస్తున్నారు. మరి ఉపరాష్ట్రపతి అయిన జగదీప్ ధన్కర్ గారు ప్రారంభ ఉపన్యాసం ఇస్తారు, అంటే స్పీచ్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ. మరి దీంట్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 16న ఈ సమ్మిట్లో భాగంగా హాజరవ్వడం జరుగుతుంది అక్కడ. ఓకే, ఆంధ్రప్రదేశ్లో సీఎం వెళ్తున్నారమ్మా. మరి దీంట్లో ఏ రాష్ట్రాలు భాగస్వాములు ఉంటాయి అంటే భాగస్వాములుగా ఉన్న రాష్ట్రాలు గమనిస్తే ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు భాగస్వాములుగా ఉంటాయి. దేనికోసము, పునరుత్పాదక ఇంధనం కోసము, అంటే రీయూజబుల్ ఫ్యూయల్. మరి భారతదేశంలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పార్క్ని ఏర్పాటు చేస్తున్నారు, చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడంటే కవ్దా అనే ప్రాంతంలో, కవ్దా అనే ప్రాంతంలో, ఎక్కడంటే గుజరాత్ రాష్ట్రంలో, గుజరాత్. ఓకేనా. మరి ఈ సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెట్టుబడిదారులు
పరిశోధకులు రూపకర్తలు ఒకే దగ్గర అంటే ఒకే సమూహంలో ఏకంగా ఉంటారో వాళ్ళు అంటే పెట్టుబడిదారులు ఎవరైనా పెట్టుబడి పెట్టాలన్నా సమిట్లో లేదా పరిశోధకులు అంటే సైంటిస్ట్ ఎవరైనా రావడం జరుగుతుంది. దాంట్లో ఒకే దగ్గర వీళ్ళకి ఆలోచన ఏంటి అంటే రానున్న కాలంలో భవిష్యత్ తరాలకు యంత్రం ఫ్యూయల్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాన్ని ఎలా డెవలప్ చేయాలి, దానికోసం తగిన వనరులు ఏంటి, ఇవన్నీ బట్ ఈ మీటింగ్లో ఈ సమ్మిట్లో చెప్పడం జరుగుతుంది. మొత్తం 3 రోజుల పాటు జరుగుతుంది ఈ సమ్మిట్. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి 2023 మార్చిలో ప్రపంచ పెట్టుబడుల సదస్సు అంటే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అన్నాడు అంటే గత గ్రూప్ 1 ఎగ్జామ్లో అంటే 2023 మార్చిలో ప్రపంచ పెట్టుబడుల సదస్సు ఎక్కడ జరిగిందమ్మంటే విశాఖపట్నంలో జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ ఈ సమ్మిట్ అయితే గుజరాత్ గాంధీనగర్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. యూపీఐ ద్వారా ఒకేసారి 5 లక్షలు అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ప్రస్తుతం మనం చూస్తున్నాం నగదురహిత లావాదేవీలు అంటే మన ఫ్రెండ్స్ కానీ లేదా ఎవరికైనా పంపించాలంటే ఫోన్పే, గూగుల్ పే వాడుతున్నాం. ఎక్కువ ఎమర్జెన్సీ అమౌంట్ అయితే మనకి ఒకవేళ ఎంత పంపించినా ఒక ఫోన్పే ద్వారా ₹1,00,000 వరకు పంపించవచ్చు, 1 లక్ష వరకు, అంతకన్నా ఎక్కువ లేదు. కానీ అత్యవసరాలు గమనించి ప్రభుత్వం ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక నిర్ణయం తీసుకుంది, కీలక నిర్ణయము. అంటే 1 లక్ష నుంచి 5 లక్షల వరకు మనము అంటే ఫోన్పే, గూగుల్ పే ద్వారా మనం పంపించవచ్చు. ఓకేనా, అది కూడా ఎవరెవరికి చూద్దాం ఇక్కడ. అంటే యూపీఐ ద్వారా ఒకేసారి 5 లక్షలు. నెక్స్ట్ ఆదాయ పన్ను చెల్లింపునకు సంబంధించి యూపీఐ చెల్లింపు విధానంలో ఎన్పిసిఐ అనుమతిచ్చింది. అంటే యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, మరి ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గుర్తుపెట్టుకోవాలి. మరి ఎన్పిసిఐని 2008లో ఏర్పాటు చేశారు. మరి ప్రజెంట్ ఎన్పిసిఐ చైర్పర్సన్గా అజయ్ కుమార్ చౌదరి. మరి ఎన్పిసిఐ అనే సంస్థను 2008లో ఏర్పాటు చేస్తారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ ముంబై. మరి యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, దీన్ని 2016లో ఏర్పాటు చేస్తారు. మరి యూపీఐ చెల్లింపు పరిమితి 1,00,000 నుండి 5 లక్షలకు పెంచాలని ఆర్బీఐ నిర్ణయించింది. మరి అనుమతి ఎవరెవరికి ఉంటుందంటే ఆసుపత్రి, విద్యా సంస్థలు బిల్లును ఇదే పద్ధతిలో పంపించవచ్చు. అంటే ఎవరికైనా హాస్పిటల్ బిల్లు కానీ విద్యా సంస్థలకు లేదా యూనివర్సిటీస్ కూడా పంపించవచ్చు. అంటే ఒకేసారి 5 లక్షల వరకు గుర్తుపెట్టుకోవాలి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ద్వారా. మరి ఆర్బీఐ నిర్ణయం తీసుకుని ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఆర్బీఐకి 25వ గవర్నర్గా పనిచేస్తున్నారమ్మా. ప్రస్తుతం ఇండియాలో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ 12 ఉన్నాయమ్మా. భారతదేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు 12. ఈ ప్రభుత్వ రంగ బ్యాంకులో అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 1955లో ఏర్పాటు చేస్తారు. మరి ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా చల్లా శ్రీనివాస్ చెట్టి ఉన్నారు. అంటే ఈయన మన తెలుగువారమ్మ, తెలంగాణకు చెందినవారు. అయితే ఇటీవల కాలంలో ఆర్బీఐ మరొక విధానం కూడా తీసుకుంది. యూపీఐకి బదులుగా యూపీఐ స్థానంలో యూఎల్ఐని కూడా ఏర్పాటు చేస్తుంది. అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలకి బాగా వెసులుబాటుగా అంటే తక్కువ సమయంలో ఎక్కువ నగదురహిత లావాదేవీలు తీసుకోవడానికి అంటే వారు టైం వేస్ట్ అవ్వకుండా అంటే కస్టమర్లకి ఈజీ ప్రాసెస్లో భాగంగా యూఎల్ఐ తీసుకురావడం జరిగింది. అంటే యూపీఐకి బదులుగా యూఎల్ఐని కూడా రానున్న కాలంలో తీసుకొస్తామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. మరి యూఎల్ఐ అనగా యూనిఫైడ్ ల్యాండింగ్ ఇంటర్ఫేస్. మరి ఏ సమ్మిట్లో యూఎల్ఐని తీసుకొస్తామని చెప్పారంటే ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు మనకి లాస్ట్ 2024 ఆగస్టులో ఒక సమ్మిట్ జరిగిందమ్మా. ఆర్బీఐ 90 గ్లోబల్ కాన్ఫరెన్స్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90 గ్లోబల్ కాన్ఫరెన్స్లో ఈ అనుమతి తీసుకున్నారు. అంటే యూపీఐకి బదులుగా యూఎల్ఐని కూడా తీసుకొస్తాము, దానితో పాటుగా ప్రజలకు ఈజీ ప్రాసెస్ జరుగుతుందని చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్. లీగల్ సర్వీసెస్
అంటే హైకోర్టులో ఉన్న న్యాయమూర్తికి అంటే ప్రజలకి వారికి సలహాలు ఇవ్వడము, వారి ఆపదలో ఉంటే వాటిని కాపాడి వారికి రక్షణ కల్పించడము, లీగల్ సర్వీసెస్ కమిటీ అంటే ప్రజలకు కేసులు వాదించడము, వారికి సలహాలు ఇవ్వడము, ఇవన్నీ చేస్తూ ఉంటుంది. మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్పర్సన్గా మరి ఎవరు వచ్చారంటే జస్టిస్ రవినాథ్ తెలహరి. జస్టిస్ రవినాథ్ తెలహరి అనే వ్యక్తి రావడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్పర్సన్గా గతంలో ఎవరు ఉన్నారంటే జస్టిస్ గుహనాథన్ నరేంద్ర వర్మ. జస్టిస్ గుహనాథన్ నరేందర్ ఉండేవాడు. మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్పర్సన్గా జస్టిస్ రవినాథ్ తెలహరిని ఎవరు నియమిస్తున్నారు? ప్రస్తుతం హైకోర్టు సీజీ అంటే చీఫ్ జస్టిస్, హైకోర్టు సీజీ ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికార సంస్థ ప్రోటన్ ఇన్ చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. ధీరజ్ సింగ్ ఠాకూర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. అంటే గతంలో సుప్రీంకోర్టు కూడా లీగల్ కమిటీ చైర్పర్సన్గా ఒక వ్యక్తి నియమించింది, జస్టిస్ బిఆర్ గవై. జస్టిస్ బిఆర్ గవై. ఓకే, సుప్రీంకోర్టు లీగల్ కమిటీ చైర్పర్సన్ జస్టిస్ బిఆర్ గవై. అదే ఆంధ్రప్రదేశ్కి అయితే రవినాథ్ తెలహరి. గుర్తుపెట్టుకోవాలమ్మా. మరి ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని హైకోర్టులు ఉన్నాయంటే 25 హైకోర్టులు ఉన్నాయి, 25. మరి భారతదేశంలో తొలి హైకోర్టుగా ఏం చెప్పుకుంటామంటే భారతదేశంలో తొలి హైకోర్టు 1862లో ఏర్పాటైంది కలకత్తాలో. కలకత్తాలో ఏర్పాటైంది. మరి సుప్రీంకోర్టు ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తి సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే డివై చంద్రచూడ్. డివై చంద్రచూడ్ ఏమో 50వ వ్యక్తిగా పనిచేస్తున్నారు. మరి సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీబీ. రీసెంట్గా సుప్రీంకోర్టుకి జస్టిస్ హిమ కోహ్లీ గారు, జస్టిస్ హిమ కోహ్లీ ఒక మహిళా న్యాయమూర్తి గారు రిటైర్మెంట్ ప్రకటించారు. అంటే పదవి విరామణ చేయడం జరిగింది జస్టిస్ హిమ కోహ్లీ గారు ఈ మంత్లోనే. మరి రీసెంట్గా అంటే వార్తల్లో ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడుకుంటే రీసెంట్గా మా ఢిల్లీ సిఎస్గా ఎవరు వచ్చారో ధర్మేంద్ర వచ్చారు. ఓసీఏ ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ చైర్పర్సన్గా రణధీర్ సింగ్ వచ్చారమ్మా, రణధీర్ సింగ్. మరి ఎస్బీఐ ఎండి అంటే మేనేజింగ్ డైరెక్టర్గా రామ్మోహన్ రావు అమరా వచ్చారు, రామ్మోహన్ రావు అమరా. నెక్స్ట్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎవరు వచ్చారమ్మా, కేశినేని శివనాథ్ వచ్చారమ్మా, కేశినేని శివనాథ్ గారు వచ్చారు. ఇలా వార్తలో ఉన్న వ్యక్తులు ఎవరైతే వచ్చారో రీసెంట్గా ఒకసారి రీకాల్ చేసుకోవాలి మనం, ఓకేనా. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఎంపాక్స్కి తొలి టీకా అంటే తొలి వ్యాక్సిన్. సార్ మీకు డౌట్ రావాలి, మా సార్ ఏమో రోజు ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యాక్సిన్ గురించి చెప్తూ ఉంటారు. వార్తల్లో వచ్చే అంశాలు తరచూ వస్తున్నాయంటే మరలా వస్తున్నాయంటే రానున్న పోటీ పరీక్షలు కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోవాలి. మరి ఎంపాక్స్కి తెలుసు అంటే మంకీ పాక్స్ అని పిలుస్తాం. అంటే ఆఫ్రికా ఖండాల్లో మొత్తం దేశాలు విస్తరించి ఉంది ఆ వ్యాధి అనేది. దానివల్ల ప్రమాదకరం, చాలామంది ప్రాణాలు కోల్పోయారు. రీసెంట్గా విశాఖపట్నంకి చెందిన మెడ్టెక్ జోన్ వారు ఆర్టీపీసీఆర్ కిట్ని కనుగొన్నారని చెప్పుకున్నాం. ఆర్టీపీసీఆర్ వారు కనుగొన్నారు. అయితే ఇప్పుడు ఎంపాక్స్కి డెన్మార్క్ దేశానికి చెందిన బెవేరియన్ నార్డిక్ సంస్థ వారు అంటే అనుమతి తీసుకున్నారు. మరి ఎవరు ఇచ్చారంటే అనుమతి? WHO అనుమతి ఇచ్చిందేమో. WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇచ్చింది. అంటే ఎంపాక్స్కి తొలి వ్యాక్సిన్ ఓకేనా, డెన్మార్క్కు చెందిన బెవేరియన్ నార్డిక్ సంస్థ. వ్యాక్సిన్ పేరు ఇవ్వలేదు ఇక్కడ. అంటే 18 సంవత్సరాలు నిండిన వ్యక్తులకు WHO అనుమతి ఇచ్చింది. కానీ ఇక్కడ ఒక్క రీజన్ గుర్తుపెట్టుకో, అంటే కాంగోలో నమోదైన ఎంపాక్స్ కేసుల్లో 70% మంది 18 సంవత్సరాల లోపు వారే. కానీ WHO ఏం చెప్తుంది? 18 సంవత్సరాల తర్వాత వ్యక్తులకు ఇవ్వాలని చెప్తుంది. అంటే వ్యాక్సిన్ పవర్ అలా ఉంటుందేమో. నెక్స్ట్ అఫీషియల్గా ఇంకా మనకి అనౌన్స్మెంట్ చేయలేదు, చూద్దాం ఒకసారి ఏమవుతుంది అనేది. అయితే WHO అనుమతి ఇచ్చింది. బట్ ఏ దేశమా అంటే డెన్మార్క్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడిగా టెడ్రస్ అథానం ఉన్నారు. టెడ్రస్ అథానం
టెడ్రస్ అథానం సమక్షంలో డెన్మార్క్ దేశానికి అనుమతి ఇవ్వడం జరిగింది. ఓకేనా. రీసెంట్గా కొన్ని వ్యాక్సిన్ వార్తలు వస్తున్నాయి. నిన్నటి రోజున మీకు చెప్పడం జరిగింది, మళ్ళీ రీకాల్ చేస్తున్నా, మళ్ళీ బోర్డు పై రాస్తున్నారు సార్, మరలా చెప్పిందే చెప్తున్నాడు అని మీరు ఇక్కడ డిసప్పాయింట్ అవ్వద్దు. ఎందుకు చెప్తున్నా, ఒక అంశాన్ని మరలా బోర్డుపై రాస్తున్నా, ఒకసారి వీడియో చూడకపోతే మరలా చూస్తామని ఆశతో చెప్తున్నా. ఇక్కడ గుర్తుపెట్టుకో, నీకు ఒక మార్క్ అని లైఫ్, ఒక మార్క్ వస్తే రేపు హ్యాపీగా ఫీల్ అవుతావు. ఓకేనా. జికా వ్యాక్సిన్ దోమల ద్వారా వస్తుంది. జికా వ్యాధికి ఒక వ్యాక్సిన్ కనుగొన్నారు, అభివృద్ధి చేస్తున్నారు. ఎవరెవరంటే ICMR IIL ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మరియు ఇండియన్ ఇమ్యునాలజికల్ లిమిటెడ్ వారు జికా వైరస్కి వ్యాక్సిన్ తయారు చేస్తున్నారు. కొన్ని వ్యాక్సిన్ వార్తల్లో ఉన్నాయి. ఓకే, AV0328 అనే వ్యాక్సిన్ వార్తలో ఉంది. మరి ఈ వ్యాక్సిన్ అమెరికాకు చెందిన అలోఫెక్స్ మరియు భారత్ బయోటెక్ వారు తయారు చేస్తున్నారు. భారత్ బయోటెక్ దేనికోసమా? అంటువ్యాధుల నివారణ కోసము. మరొక వ్యాక్సిన్ వార్తలో ఉంది, మీకు తెలుసు ఆల్రెడీ, బట్ నెంబర్ ఆఫ్ టైం రీకాల్ చేస్తున్నాయి. NOPV2 వ్యాక్సిన్, ఇది పోలియో వ్యాధి కోసమే గుర్తుపెట్టుకుని, పోలియో వ్యాధి. AI ఆఫ్ ద న్యూక్లియస్ స్పెయిన్ దేశానికి చెందిన వారు తయారు చేసిన వ్యాక్సిన్. దేనికోసమా? క్యాన్సర్ నిర్ధారణ కోసము. BPALM విధానం కూడా వార్తలో ఉంది. దేనికోసం అంటే క్షయవ్యాధి నిర్మూలన కోసము. భారత ఆరోగ్య శాఖ వారు అనుమతితో దీన్ని రిలీజ్ చేస్తున్నారు. మరి హవిస్సూర్ అనే వ్యాక్సిన్ ఉంది. హవిస్సూర్ అనే వ్యాక్సిన్ వార్తలో ఉంది. దేనికోసం అంటే హెపటైటిస్ వ్యాధి కోసం. హెపటైటిస్ A వ్యాధి చిన్నపిల్లల్లో వచ్చే వ్యాధి హెపటైటిస్ A వ్యాధి కోసం హవిస్సూర్ అనే వ్యాక్సిన్. రీసెంట్గా ఎన్టాడ్ ఫార్మా కంపెనీ వారు, మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకుని, ఎన్టాడ్ ఫార్మా కంపెనీ, ఇది ముంబైలో ఉంది. వాళ్ళు చత్వరం వ్యాధికి కంటి చూపు కోసం ఒక వ్యాక్సిన్ తయారు చేస్తారు. ప్రెస్ వ్యూ ఐ డ్రాప్ వారు తయారు చేస్తే దానికి మా DCGI వారు అనుమతి ఇవ్వలేదు. మొన్నటి రోజున పేపర్లో ఆ వ్యాక్సిన్ మీరు తయారు చేయవలసిన అవసరం లేదు, దానికి మేము అనుమతి ఇవ్వమని చెప్పడం జరిగింది. DCGI డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఏదైనా వ్యాక్సిన్ తయారు చేయాలి దేశీయ పరంగా అంటే వాళ్ళు అనుమతి ఇవ్వాలి, లేకుండా తయారు చేయకూడదు మనం. ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, ఇండియన్ కాఫీ ఫెస్టివల్ 2024. భారతదేశంలో తొలిసారిగా ఇండియన్ కాఫీ ఫెస్టివల్ జరుగుతుంది. మీరు ఆల్రెడీ ఇందాక మేము కాఫీ గురించి మాట్లాడాం. మరి సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 15 వరకు హైదరాబాద్లో జరుగుతుందమ్మా. దీనికి ముఖ్య అతిథిగా సొనాలిన్ మేనన్ ముఖ్య అతిథిగా గమనించారు. సొనాలిన్ మేనన్. మరి ఎవరంటే సొనాలిన్ మేనన్ ఆసియాలో తొలి కాఫీ మహిళగా పిలుస్తారు. ఆసియాలో తొలి కాఫీ మహిళగా. ఆమె కాఫీ ఎక్కువగా తాగుతూ ఉంటారని కాదమ్మా, తొలిసారిగా ఈ కాఫీని వీక్షించడం జరిగింది ఆమె గారు. అందుకనే ఈమె బ్రాండ్ అంబాసిడర్గా మీరు లేదా ముఖ్య అతిథిగా చీఫ్ గెస్ట్గా తీసుకొచ్చారు. మరి ఈ సమ్మిట్ని ఎవరు కండక్ట్ చేస్తారంటే నో స్ట్రింగ్ హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో తొలిసారిగా. నో స్ట్రింగ్ హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో తొలిసారి జరుగుతుంది. మీకు విశాఖపట్నం కాఫీ అన్నాం. విశాఖపట్నం కాఫీ అంటే అరకు కాఫీకి 2019లో GI ట్యాగ్ వచ్చింది. జాగ్రఫికల్ ఇండికేషన్ ఒక ప్రాంతం ఆధారంగా ఒక వస్తువుకి ఇచ్చే దాన్ని GI ట్యాగ్ అని పిలుస్తారు, లేదా ఒక వస్తువుకి ఒక ప్రాంతం ఆధారంగా గుర్తింపు వస్తుంది. జాగ్రఫికల్ ఇండికేషన్ 1999లో రావడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్ చెన్నై. GI ట్యాగ్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 2003లో అమల్లోకి వచ్చింది. భారతదేశంలో తొలిసారిగా GI ట్యాగ్ పొందిన వస్తువు ఏంటంటే డార్జిలింగ్ టీ. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ నుంచి ఆత్రేయపురం పూతరేకులకి GI ట్యాగ్ వచ్చింది. ఆత్రేయపురం పూతరేకులు కూడా GI ట్యాగ్ ఉందామో గుర్తుపెట్టుకోవాలి. గతంలో మా గ్రూప్ 1 ఎగ్జామ్లో అడిగింది ఏంటంటే కాయ చట్నీ లేదా చీమల చట్నీ అని పిలుస్తారు. చీమల చట్నీ ఇది ఒక మెడిసిన్ అమ్మ. మరి కాయ చట్నీ చీమల చట్నీ ఏ రాష్ట్రం నుంచి GI ట్యాగ్ పొందింది అని అడిగాడు. ఒడిశా రాష్ట్రము. ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్.
తొలి వాణిజ్య స్పేస్ వాక్ రీసెంట్గా మనం 2 days బ్యాక్ వార్తల్లో ఉన్నది, మనం వీడియో కూడా చేస్తాం. ఓకే, చరిత్ర సృష్టించిన స్పేస్ ఎక్స్. మరి స్పేస్ ఎక్స్ అనే సంస్థ ఎవరమ్మా అంటే ఎలన్ మస్క్ ఆధ్వర్యంలో ఉంది. మరి ఎలన్ మస్క్ గారికి ఘనత దక్కుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఎలన్ మస్క్ మరి కమర్షియల్ స్పేస్ వాక్ చేసిన తొలి వ్యక్తిగా జారెడ్ ఐజాక్ మ్యాన్. మనం జారెడ్ ఐసక్ మనం పిలుస్తారు, ఐసక్ మాన్ చూసుకోవాలి ఏదైనా ఒకటే. మరి జారెడ్ ఐసక్ మ్యాన్ రికార్డు భూమికి 700 కిలోమీటర్ ఎత్తున స్పేస్ వాక్ చేశారు ఈయన. మరి ఈయనతో పాటుగా పోలరస్ మిషన్లో భాగంగా అంటే వెళ్ళడం అంటే స్పేస్ వాక్ అంటే సారా గిల్లిస్ అనే మహిళ కూడా స్పేస్ వాక్ చేశారు. మరి సారా గిల్లిన్ స్టార్ వార్స్ ద ఫోర్సెస్ అవేకెన్స్లోని ప్రఖ్యాత రేస్ థీమ్ను అంతరిక్షం నుంచి పాడారు. అంటే ఒక థీమ్ సాంగ్ ఆమె అంతరిక్ష రంగం నుంచి భూభాగానికి ఒక సాంగ్ రూపంలో అంటే ఒక లిరిక్స్, ఒక మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో వాక్ చేస్తున్న సమయంలో మీకు వీడియో బట్ ఈరోజు ఇమేజ్ కూడా రావడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. మరి హర్మన్ ఆఫ్ రెసిలియన్స్ పేరుతో అని ఈ మ్యూజిక్ని ఇవ్వడం జరిగింది. ఈ మ్యూజిక్ని ఇవ్వడం జరిగింది. ఈమె ఒక సింగర్ టైప్, అంటే అంతరిక్ష రంగంలో ఎంజాయ్ చేస్తూ స్పేస్ వాక్ చేస్తూ ఆమె ఒక ట్యూన్ పాడింది. ఓకే, సారా గిల్లిన్ స్టార్ వార్స్ ద ఒక మూవీలోది. మరి భవిష్యత్తులో చంద్రుడి మీదకి కుజుడి మీదకి వెళ్ళి దీర్ఘకాలం పాటు ఉండే మిషన్లను నిర్వహించే భాగంగా స్పేస్ ఎక్స్ సంస్థ ఈవీఎస్ సూట్లను అభివృద్ధి చేస్తుంది. మరి ఈవీఎస్ సూట్లు అనగా ఎక్స్ట్రా వెహిక్యులర్ యాక్టివిటీ సూట్లు. దీని అర్థం ఏంటంటే వ్యామగాములు వ్యామనౌక నుండి బయటకు వచ్చినప్పుడు అక్కడ ఉండే పీడనాన్ని తట్టుకోవడం, అంటే టెంపరేచర్, అంటే ఎటువంటి ప్రమాదం జరగకుండా. అంటే ఈవీఎస్ సూట్లు అనగా ఎక్స్ట్రా వెహిక్యులర్ యాక్టివిటీ సూట్లు వ్యామగాములు నౌక నుండి బయటకు వచ్చినప్పుడు అక్కడ ఉండే పీడనం తట్టుకోవడం. ఓకేనా. రీసెంట్గా మరి ఈ స్పేస్ వాక్ మొత్తం 4 members వెళ్ళారమ్మా. ఈ 4 members అంటే ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి స్పేస్ ఎక్స్ అనే సంస్థకి సంబంధించిన ముఖ్యమైన రాకెట్ ఫాల్కన్ 9 రాకెట్. చాలా చాలా ఇంపార్టెంట్. ఆ రాకెట్ పేరు గుర్తుపెట్టుకోవాలి. 4 members ఎక్కడి నుంచి వెళ్ళారమ్మా అంటే యూఎస్ఏలో అమెరికాలో ఫ్లోరిడా కెనడీ స్పేస్ స్టేషన్ నుంచి. ఓకే, ఫ్లోరిడా కెనడీ స్పేస్ స్టేషన్. ఆ 4 members ఒకసారి గమనిస్తే జారెడ్ ఐసక్ మ్యాన్ లేదా జారెడ్ ఐసక్ మ్యాన్. సెకండ్ స్కాట్ కిడ్ సారా గిల్లీ, ఈమె ఉమెన్ మహిళ. అన్నా మినో. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే అబూజ్మడ్లో ఆర్మీ యుద్ధ అభ్యాస కేంద్రము. అబూజ్మడ్ అనేది గమనిస్తే ఛత్తీస్గఢ్లో ఉన్న ఒక అటవీ ప్రాంతము. మరి యుద్ధ అభ్యాస్ అనే ఒక విన్యాసం జరుగుతుంది. ఇది ఒక ఆర్మీ విన్యాసం అని చెప్పుకున్నాం మీకు. 2024 యుద్ధ అభ్యాస్ అంటే భారతదేశానికి అమెరికా మధ్య జరుగుతుంది. ఇది అంటే రాజస్థాన్లో జరుగుతుందని మాట్లాడడం. మరి ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే నక్సలిజంపై పోర్లో కీలక పరిణామం. 1,34,778 ఎకరాల సేకరణ కేంద్రం అనుమతిచ్చింది. అంటే ల్యాండ్కి సంబంధించింది. దీంట్లో భాగంగా ట్యాంకులు, ఫిరంగులు తదితర ఆయుధాలు, యుద్ధ వ్యూహాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆర్మీకి, మిలిటరీకి, భారతదేశం యొక్క ఆర్మీకి. మరి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య మావోయిస్టులకు చెక్కు పెట్టడమే లక్ష్యము. అంటే మావోయిస్టులు ఎక్కువ ఉంటారు అంటే అటవీ ప్రాంతంలో, వారిని పూర్తిగా నిర్మూలించడమే దీని ముఖ్య ఉద్దేశం అనేది వార్తలోకి వచ్చింది. మరి నారాయణపూర్ జిల్లా అంటే ఛత్తీస్గఢ్లో నారాయణపూర్ జిల్లా వార్మ మండలం సోన్పూర్ గర్ఫా అటవీ ప్రాంతంలో యుద్ధ అభ్యాస కేంద్రం ఏర్పాటు కానున్నది. గుర్తుపెట్టుకోమా, సోన్పూర్ గర్ఫా అనే ప్రాంతంలో, అటవీ ప్రాంతంలో. మరి గోండీ భాషలో అబూజ్మడ్ అనగా చాలా చాలా ఇంపార్టెంట్. గోండీ భాషలో అబూజ్మడ్ అనగా రహస్యమైన లేదా మార్మిక అని పిలుస్తారు. అక్కడ రహస్యమైన
కొండలు కలిగిన ప్రాంతము, చుట్టూ అంటే కొండలు ఉన్న ప్రాంతం అది. గతం లోపల ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులపై దాడి చేశారు. అంటే ఇండియన్ ఆర్మీ వారు చాలా వరకు అంటే ఆపరేషన్ కగార్ అనే పేరుతో మావోయిస్టులపై దాడి చేయడం జరిగింది. అంటే ఇండియన్ ఆర్మీ వారు. దీని ప్రధాన ఉద్దేశం గుర్తుపెట్టుకోవాలి. అంటే హబూజ్ మాటలో ఆర్మీ యుద్ధ అభ్యాస కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. అది ఎక్కడ అంటే మన ఛత్తీస్గఢ్ అని గుర్తుపెట్టుకోవాలి. దాని ప్రధాన ఉద్దేశం నక్సలిజం లేదా మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఓకేనా. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. దక్షిణ మధ్య రైల్వేకు 5 ఇంధన పరిరక్షణ అవార్డులు. అంటే ఫ్యూయల్ భాగంలో ఇంధన పరిరక్షణ అంటే ఎందుకు రావడం జరిగిందంటే అక్కడ ఉన్న ఎల్ఈడి బల్బులు మంచిగా వాడటం, అంటే పర్యావరణానికి హాని లేకుండా అంటే విద్యుత్ బల్బులు ఆ చుట్టూ ఉన్న వాతావరణానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అక్కడ ఉపయోగించే ఇంధనం అలాంటిది. దాంట్లో భాగంగా దక్షిణ మధ్య రైల్వేకు ఒక 5 అవార్డులు వచ్చాయి. అంటే హైదరాబాద్లోని ఐటెక్స్లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ CCII నిర్వహించిన నేషనల్ అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్మెంట్ కార్యక్రమంలో అంటే హైదరాబాద్లోని ఐటెక్స్లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నిర్వహించిన నేషనల్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్మెంట్ కార్యక్రమంలో ఇవ్వడం జరిగింది. దక్షిణ మధ్య రైల్వే నిలయానికి ఇంధన సామర్థ్యంతో ఈ అవార్డు దక్కాయి. మరి ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే GM జనరల్ మేనేజర్గా అరుణ్ కుమార్ జైన్ ఉన్నారు. అరుణ్ కుమార్ జైన్ రీసెంట్గా నిన్నటి రోజున మీకు చెప్పా, విజయవాడ రైల్వే స్టేషన్కు NSG హోదా వచ్చింది. NSG 1 అనే హోదా రావడం జరిగింది. నాన్ సబర్బన్ గ్రూప్ అని NSG 1 హోదా రావాలంటే నెక్స్ట్ వార్షిక ఆదాయము 5 కోట్ల కన్నా ఎక్కువ ఉండాలి. అంటే ఆ రైల్వే జోన్కి నిన్నటి రోజున విజయవాడ రైల్వే జోన్కి గమనించాలి NSG 1 హోదా వచ్చింది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్. తొలి తెలుగు కవిత్రి విగ్రహ ఆవిష్కరణ. మరి తొలి తెలుగు కవిత్రిగా పేరు పొందిన వ్యక్తి నెక్స్ట్ ఆతుకూరి మొల్ల గారు. మరి ఈమె రాముడి పైన భక్తి ఉన్నందువలన ఈమె మొల్ల రామాయణం కూడా రాసినామా, నెక్స్ట్ మొల్ల రామాయణం కూడా రాయడం జరిగింది. మరి ఈమె నెల్లూరు జిల్లాకు చెందినవారు. ఈమె అద్భుతంగా మంచి పాటలు, గేయాలు, పద్యాలు, పుస్తకాలు రాయడం జరుగుతుంది. ఈమె గతం లోపల ఈమె 16వ శతాబ్దానికి చెందిన కవయిత్రి ఆతుకూరు మొల్ల. మరి ఈమె కుమ్మరి కుటుంబంలో జన్మించారు. రీసెంట్గా మనకి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో, తుమ్మలపల్లి అంటే విజయవాడ, తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 2024 సెప్టెంబర్ 14 అంటే ఈ రోజున విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తున్నారు. రాష్ట్ర కుమ్మరి శాలివాహన సంఘం ఆధ్వర్యంలో. మరి చరిత్ర ప్రకారం మొల్ల శ్రీకృష్ణదేవరాయలు సమకాలికురాలు. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన రాజు శ్రీకృష్ణదేవరాయలు. విజయనగర సామ్రాజ్యాన్ని 4 రాజ్యాలు పాలించాయి. సంగమ, సాలువ, తులువ, అరవీటి. ఈ 4 రాజ్యాల్లో శ్రీకృష్ణదేవరాయలు గొప్ప రాజు అని చెప్పుకుంటాం. శ్రీకృష్ణదేవరాయలు సమకాలికురాలు ఈమె. మరి ఈ విగ్రహ ఆవిష్కరణ చేసింది ఆవిష్కర్త ఎవరంటే మైసూరుకు చెందిన మధు వీరకృష్ణ దత్త చామరాజు వడయార్. ఓకే, మైసూరుకి చెందిన ఆయన పేరు మధు వీరకృష్ణ దత్త చామరాజు వడయార్. మరి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు కవయిత్రి మొల్ల యొక్క జయంతిని ఏ విధంగా ప్రకటించిందంటే రాష్ట్ర పండగగా ప్రకటించింది. మరొక ఇంపార్టెన్స్ ఉందమ్మా, జనవరి 19 యోగి వేమన బర్త్డే. ఒక యోగి వేమన బర్త్డేని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండగగా ప్రకటించింది. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏమో చైనాలో రిటైర్మెంట్ వయసు పెంపు.
అంటే చైనా దేశం వార్తల్లో ఉంది. అక్కడ పనిచేసిన ఉద్యోగుల గురించి ఎప్పటి నుంచి అమలు అవుతుంది అంటే 2025 జనవరి నుంచి అమలు అవుతుంది. 2025 జనవరి నుంచి అమలు అవుతుంది. మరి కార్మికుల రిటైర్మెంట్ వయసు మగవాళ్ళకు 60 నుండి 63 సంవత్సరాలు, మహిళలు అక్కడ ప్రస్తుతం జనాభాను తగ్గుతుంది. అంటే వృద్ధాప్యం వాళ్ళు ఎక్కువ ఉన్నారు, పనిచేసేవారి సంఖ్య తక్కువ, అంటే యంగెస్ట్ పర్సన్ కన్నా వృద్ధాప్యం ఎక్కువగా ఉంది. అటువంటి వారి కోసము ఈ అవకాశం తీసుకోవడం జరిగింది. కార్మికుల రిటైర్మెంట్ వయసు మగవాళ్ళకు 60 నుంచి 63 సంవత్సరాలు. మరి కార్మికుల రిటైర్మెంట్లు దీంట్లో మగవాళ్ళతో పాటుగా మహిళలు కూడా ఉంటారు. మరి మహిళల యొక్క వయసు 50 నుంచి 55కి పెంచారు, 55. మరి వృత్తి నిపుణుల వంటి వైట్ కాలర్ ఉద్యోగాలు చేసే మహిళల వయసును 55 నుంచి 58 పెంచారు, 58. ఈ అధికార ప్రకటన ఎవరు చెప్పడం జరిగిందంటే గమనిస్తే చైనా అధికార టీవీ ఛానల్ CCTV వారు చెప్పడం జరిగింది. అంటే అప్కమింగ్ వస్తుంది, 2025 నుంచి అమలు అవుతుంది. ఇటీవల కాలంలో రిటైర్మెంట్ వయసు పెంపుదల వచ్చిన దేశం ఏంటంటే చైనా, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఇండియా పార్టిసిపేట్స్ ఇన్ బ్రిక్స్ లిటరేట్ ఫోరం 2024 ఇన్ రష్యా. అంటే భారతదేశము అంటే బ్రిక్స్ లిటరేట్కి నెక్స్ట్ ఆతిథ్యం వహిస్తుంది. ఇక్కడ గమనించాలి, బ్రిక్స్ అని పిలుస్తారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. అంటే 5 దేశాలతో ఏర్పడిన బ్రిక్స్ అనే పదం 2006లో ఏర్పాటైంది. 2006లో ఏర్పాటైనప్పుడు 4 దేశాలే, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. అప్పుడు సౌత్ ఆఫ్రికా లేదు. సౌత్ ఆఫ్రికా 2010లో యాడ్ అయింది. అందువలన బ్రిక్స్ అనే పదం ఎప్పుడు వచ్చినా 2010లో, బ్రిక్స్ ఏర్పాటు 2006. అయితే 2006లో ఏర్పాటైనప్పుడు 4 దేశాలే, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. సౌత్ ఆఫ్రికా ఏర్పాటు అయిన తర్వాత బ్రిక్స్గా మారింది. మరి 2023లో బ్రిక్స్లో మరొక 5 దేశాలు చేరాయి, 5 కంట్రీస్. అంటే ఈజిప్ట్ అండ్ ఇథియోపియా, నెక్స్ట్ ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, UAE. 2023లో 6 దేశాలు సభ్యత్వం ఇచ్చారు, కానీ ఒక దేశం జాయిన్ అవ్వలేదు, అర్జెంటీనా. ఈ 5 దేశాలు ఎప్పుడు జాయిన్ అయ్యాయి అంటే 2024 జనవరి 1న బ్రిక్స్లో జాయిన్ అయ్యాయి. బ్రిక్స్లో ప్రస్తుతం దేశాల సంఖ్య 10: బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, UAE అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. మరి ఇప్పుడు 2024 అక్టోబర్ 22 నుండి 24 వరకు బ్రిక్స్ 16వ సమ్మిట్ జరుగుతుందమ్మా. బ్రిక్స్ 16వ సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది? రష్యాలో జరుగుతుంది. రష్యాలో ఈ సమ్మిట్లో భాగంగానే బట్ ఇది రావడం జరిగింది వార్తల్లో. మరి దీని థీమ్ గమనిస్తే అంటే ఇండియా పార్టిసిపేట్స్ ఇన్ బ్రిక్స్ లిటరేట్ ఫోరం 2024 ఇన్ రష్యా థీమ్. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వరల్డ్ లిటరేట్ ఇన్ ద న్యూ రియాలిటీ డైలాగ్ ఆఫ్ హెరిసన్స్ నేషనల్ వాల్యూస్ అండ్ కల్చర్స్. మరి ఎక్కడ జరిగింది ఈ సమ్మిట్ అంటే రష్యాలో కజూన్ అనే ప్రాంతంలో జరిగింది. రష్యాలో కజూన్ అనే ప్రాంతంలో జరిగింది. మరి ఈ సమ్మిట్లో భాగంగా భారతదేశానికి చెందిన వ్యక్తులు ఆతిథ్యం వహించారు. భారతదేశానికి సాహిత్య అకాడమీ అధ్యక్షులు మాధవ్ కౌశిక్, సాహిత్య అకాడమీ కార్యదర్శి శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహించారు. ఓకేనా. ఈసారి బ్రిక్స్ నుంచి గ్యారెంటీ ప్రశ్న అవుతాయి. సమ్మిట్స్ అంటాం మనం, అంటే సదస్సులు, సమావేశాలు. G20, G7, బ్రిక్స్, నాటో ఇలాంటివి ఉంటాయి. లాస్ట్ టైం మనకి G20 జరిగింది 2023లో సెప్టెంబర్లో, అది 18 G20. మరలా ఇయర్లో జరుగుతుందమ్మా, ఇయర్లో 19 G20. ఇయర్లో జరిగిన బ్రిక్స్ సమ్మిట్ 16వ బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది అంటాడు? రష్యాలో 2024 అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది. బ్రిక్స్లో భారతదేశానికి సభ్యత్వం ఉంది. ఎస్, బ్రిక్స్లో ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య 10 అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది మనకున్న కరెంట్ అఫైర్స్. ఓకే, ఆల్ ది బెస్ట్.